హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈరోజు అంటే అక్టోబర్ 29కి అయితే నా బర్త్డే అనమాట. అంటే ఆల్రెడీ అయిపోయింది. ఈ తర్వాతకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అయితే నా బర్త్డే రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి బేకరీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎగ్ పఫ్ తింటున్నారు వాళ్ళిద్దరు. నేనైతే బన్ను తిన్నా అనమాట. అదే క్రీమ్ బన్ ఉంటుంది కదా, అది తిన్నా. ఇక ఇంటికి కూడా వచ్చేసినాము బర్గర్లు తీసుకొని. ఇక చికెన్ పకోడీ కూడా తీసుకొని ఉండే అనమాట. మా ఫ్రెండ్స్తో అలా అలా మాట్లాడుకుంటూ అయితే తింటూ ఉన్నాము. ఇక అందరూ అయితే హాయ్ చెప్తున్నారు. మమ్మీ వీడియో అయితే ఓపెన్ చేయగానే నేను కూడా అక్కడ కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా తిన్నాకైతే కేక్ తేయడానికి అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వీడియో తీద్దాము. ఇక మా ఫ్రెండ్ అయితే ఫోన్ చూసుకుంటున్నాడు. ఇక అక్కడ వైట్ కలర్ షర్ట్ వచ్చే వరకు హరి అనమాట మా ఫ్రెండ్ పేరు. ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్ వచ్చే వరకు ధర్మ. ఇక్కడ కెమెరా కనిపించకుండా ఇక్కడ వచ్చినారు, ఆయన పేరు వరప్రసాద్. అక్కడ నా పక్కకు అటు సైడ్ కూర్చున్న ఆయన పేరేమో ఉదయ్ కిరణ్ అనమాట. ఇక మేమందరం అయితే కలిసి అయితే తింటున్నాం అనమాట. ఇక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట. మేమందరం అయితే కేక్ తీయడానికి. మళ్ళీ ఇక కేక్ పోయేసి వచ్చాక వీడియో అనమాట ఇది. ఇక బర్త్డేకి అయితే కేక్ కూడా కట్ చేయడానికి అయితే టైం కూడా వచ్చేసింది. ఇక అందరిని అయితే పిలిచిండే బిల్డింగ్లో. ఇక వీడు చెప్పిండే కదా ఫ్రెండ్ ధర్మ అని. ఇక అట్లా అక్క వాళ్ళందరూ వచ్చిండే. ఇక నేను కూడా అక్కడ ఉన్నా. మా మమ్మీ పాత ఫోన్లో ఫోటో తీస్తున్నాను అనమాట కేకుది. ఇంకా పెట్టేసిన క్యాండిల్ పెట్టింది. ఆ క్యాండిల్ ఏమో వెలిగిస్తుంటే అదేమో వెలగట్లేదనమాట. మా ఫ్రెండ్ వాడేమో పక్కన అది బ్లాస్ట్ ఉంటుంది కదా, అది కొట్టడానికి ఎప్పుడు కొడదామా అన్నట్టు చూస్తుండే అనమాట. మా మమ్మీ ఏమో అయితే అది క్యాండిల్ అది ఏమంటారు కదా, స్పార్కిల్ లాగా వస్తుంది, దాన్ని వెలిగించడానికి ట్రై చేస్తుంటే అది వెలగట్లేదు. ఇక తర్వాతకైతే అది సడన్గా వెలిగిందనమాట. చూడండి మీరే. ఇక వెలిగిస్తుంది మమ్మీ అయితే. సడన్గా వెలిగింది. ఇక మమ్మీ వెనకాలకి వచ్చింది. వాళ్ళ బ్లాస్ట్ కొడదామా అనుకుంటే ఆ బ్లాస్ట్ రావట్లేదు మళ్ళీ. ఇక నాన్న కింద మీద కష్టపడ్డారనమాట ఆ బ్లాస్ట్కి. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా ఇక్కడ మా దగ్గర, ఇంటి దగ్గర. ఇక వాయిస్ వచ్చేటప్పుడు అంతా నాయిస్ వస్తుందన్నమాట, ఏమనుకోకండి. ఇంకా ఎంత ట్రై చేసినా అదైతే రావట్లేదు. వాళ్ళేమో ట్రై చేస్తూనే ఉన్నారు. పక్కన నుంచి అక్క చెప్తుంది అటు కాదురా ఇట్ట అని. నాకేమో ముఖం మీద ఏడగొడతారా అని నాకు భయం నాకుంది. అయితే అటు కాదురా ఇటు అని చెప్తా ఉంది అక్క. మా ఫ్రెండ్ వాళ్ళు ఏమో నవ్వుతా ఉన్నారు. లాస్ట్కి అక్క చేతిలో పెట్టేసారు, అక్క నువ్వే కొట్టే అని. ఇక అక్కనే అయితే కొట్టేసింది అనమాట. వీళ్ళు ట్రై చేసారు మళ్ళీ అక్క అటు కాదురా ఇటు తిప్పాలని. వీళ్ళు రివర్స్లో అయితే తిప్పుతారు అనమాట. అందుకనే అది అయితే పేలలేదు. ఇక అది మళ్ళీ వాళ్ళు ట్రై చేసేటప్పుడు ముఖం మీద పెట్టారు. ఇక అక్కకి ఇచ్చేస్తే లాస్ట్కి అక్క బ్లాస్ట్ చేసింది. నేనేమో కేక్ మీద పడకుండా చూసిన. వీళ్ళేమో అది దాని టేబుల్ మీద పడ్డాయి కూడా తీసి నన్ను ఎత్తి మీద చేస్తారు, దాన్ని దులుపుతురు, ఇది చేస్తారు మొత్తం పడేయడానికి అందులో ఉన్న పేపర్స్ అన్నీ. జస్ట్ మిస్ నాకైతే దాకేది. ఇక మా అమ్మ వచ్చి ఆపేసి ఆపండ్రా ఇంకా పదండి కేక్ కట్ చేద్దాము లేట్ అవుతుందంటే ఇంకా కేక్ కట్ చేయడానికి వచ్చిండే. ఇది నా కేక్ అనమాట, బర్త్డేది. నా పేరు కూడా రాసింది అక్కడ అఖిల్ అని. ఇంకా కేక్ కట్ చేస్తాను అనమాట. కేక్ కట్ చేసి ఇంకా ఫ్రెండ్స్తోని భోజనాలు అయితే తినేస్తామన్నమాట. ఇక అట్లా కేక్ కట్ చేస్తూ ఉండే. వాళ్ళేమో పక్కకి వెళ్ళి అరుస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడైనా సాంగ్ పాడుర్రా అంటే హ్యాపీ బర్త్డే అన్నారు, ఆపేసారు. ఇక అందరు అయితే చూస్తున్నారు. ఇక మమ్మీ కూడా కేక్ కట్ చేసి కేక్ పెట్టిందనమాట. మళ్ళీ షర్ట్ మీద పడితే నన్నే ఇట్టుద్ది, అందుకే పెట్టేటప్పుడు పడకుండా చూసుకుంటున్నా అనమాట. ఇక కెమెరా దిక్కు చూడమంటే అప్పుడు ఫోన్ దిక్కు చూసిన అనమాట. ఇక మీరు కూడా ఎవరైతే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మా ఫ్రెండ్ గారు వచ్చి అది పెట్టిండు. ఇవి చూడండి ఒకసారి. నాకైతే బాగా కోపం వచ్చిందనమాట. అది నోట్లో పెట్టేసి మిగతాదంతా ఆడే తినుకుంటూ వెళ్ళిపోతుండు. నా ఫేస్ చూడండి ఒకసారి, ఎట్లా అర్థమైపోతుంది అనుకుంటా మీకు నా ఎక్స్ప్రెషన్స్ మీకు. ఇక మా ఫ్రెండ్ ఇంకొకటి వచ్చి అయితే కేకు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుండు. ఆగరా జరా పెట్టి మెల్లగా అంటే మళ్ళీ ఇంకా తీసుకొని పెడుతుండనమాట. ఇక కెమెరాకి చూడరా అంటే చూసిండు. ఇక అయిపోయింది. వాడు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంటే ఆగాగు పెడుతుందా మళ్ళీ అని పెట్టండి. వీడు ఇంకో ఫ్రెండ్ ధర్మ అని చెప్పినా కదా మీకు అందరికీ తినేటప్పుడు వాళ్ళ పేర్లు. ఇక వీడు కూడా వచ్చేసి ఇక పెట్టిండు అనమాట. ఇక వీడు చెంపకు పూసిండు చూడండి. ఇక్కడ మా అమ్మ అయితే ఒక బాబుని ఎత్తుకొని ఉంది, అదిగోండి పూసిండు. ఇక అయిపోయింది. తర్వాత ఇక నేను క్రీమ్ నాకేస్తున్నాను అనమాట. కేక్ సైడ్కి వెళ్ళి ఉంటే పని కోసం మమ్మీ
అయితే మా ఫ్రెండ్స్ అందరినీ గ్రూప్ ఫోటో దిగడానికైతే రమ్మంటే వస్తున్నారు. అయితే ఇందులో మా ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ అదిగోండి గోర్లు కొరుకుతుండు వచ్చింది కదా, వాడైతే సపరేట్ వచ్చి పెట్టలేడు అనమాట. సరే ఇప్పుడైనా పెట్టరా అని అంటే ఇక సరే పెడతాను రా అని కేక్ కట్ చేస్తుండ అనమాట. అదిగోండి సపరేట్ వచ్చి పెట్టలేదు మా ఫ్రెండ్స్ అందరిలాగా, ఇప్పుడు వచ్చి పెడుతుండనమాట. వాడు పక్కన చూడండి వరప్రసాద్ మా ఫ్రెండ్ వాడు నెత్తి మీద అది పెడుతుండు, అది హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా, అది నెత్తి మీద అయితే పెడుతుండనమాట. చూడండి నేనేమో ఆడు పెడుతుండని చూస్తున్నా. ఇక వీడు ఉదయం అని అన్నాను కదా, అని చెయ్యి అయితే కొరికినా అనమాట నేను టైంపాస్కి. వాడేంట్రా అంటే మొత్తం కేక్ రుద్దేసిండు, అదేమో కళ్ళకు అంటుకొని కొద్దిగా మండినట్టు అయ్యి ఉండే, బట్ పర్లేదులేండి. ఇక తుడుచుకుందాం అనుకున్నా, కానీ బర్త్డే అంటే అట్లనే ఉంటుంది తుడవద్దని ఉండే, అందుకని మా ఫ్రెండ్ గాడేమో ఫోటో తీసుకుండు చెంప చూపిరా అని. వీడు వరప్రసాద్ గాడు వచ్చి పెడుతుండు. ఒకసారి చూడరు అట్లా చిన్నపిల్లలకి చేసి నాకు రుద్దొచ్చా అట్లా ఒకసారి మీరే చెప్పండి. చిన్నపిల్లని వేసి రుద్దేసిరు అనమాట నాకు. ఇక ఏం చేయాలి చెప్పండి మీరే. వీడు వచ్చి మళ్ళీ రుద్దుతుండు. ఇక అదే అనమాట. ఇంకా ఇప్పుడు కేక్ కట్ చేసి ఇక అందరికైతే మమ్మీ పెట్టి ఇద్దామని, అంటే ప్లేట్లో పెడతారు కదా, మమ్మీ అట్లా ప్లేట్లో పెడుతుంది. నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చి కేక్ చిన్న చిన్న పీసెస్ తీసుకొని తింటున్నాం అనమాట. ఇక వీడియో కూడా ఎక్కువ ఏం తీయలేదు, అందుకని తక్కువ ఉండే. లాస్ట్కి భోజనాలు కూడా వేసిండే, అది వీడియో తీయలేదు. సరే ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.